అండి ఇది కొంచెం టమాటా రసం అయితే పెడతాను. కొంచెం మిరియాలు, జీలకర్ర, మెంతులు అండి. లైట్గా మెంతులు ఊరికే ఒక 4 వేసుకున్నాను అంతే. అది వేయించుకున్నా. వేయించుకున్న తర్వాత ఇట్లా దంచుకుంటే బాగుంటుంది. ఇందులోకి జీలకర్ర, మిరియాలు, మెంతులు దంచుకున్న తర్వాత తెల్లగడ్డ కూడా ఇట్లా వేసి దంచుకునేస్తాము. ఈ నూనె అయితే వేడెక్కిపోయింది. కొద్దిగా ఆవాలు, ఇక ఇంగువ, ఇది టమాటా, చింతపండు లైట్గా కొంచెం చింతపండు మాత్రం కొద్దిగా ఒక టమాటా అంత చింతపండు వేసిన. టమాటాలు మాత్రం ఒక 4-5 టమాటాలు కూడా వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్నా. దీన్ని బాగా ఇట్లా కలిపేస్తాము. ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ తొక్క తీయకుండా దీంట్లో ఇట్లే వదిలేస్తాం. ఇట్లా వదిలేస్తేనే ఇది కొంచెం బాగుంటుంది టేస్ట్. ఆవాలు అయితే చిట్లిపోయినాయి. ఇంకోండి ఎండుమిర్చి, ఇది మనం దంచుకున్న జీలకర్ర, మిరియాలు, మెంతులు, తెల్లగడ్డ, కరివేపాకు. మిరపకాయలు ఇట్లా తుంచకుండా వేస్తేనే బాగుంటుందండి దీనికి. టమాటా రసంకి మాత్రం ఇది కొంచెం బాగా నానిందంటే కానీ కొంతమంది అట్లే స్పైసీగా తినేవాళ్ళు బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇందుకే కొద్దిగా మిరప్పొడి, కారం మాత్రం వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది తొక్క తీయకుండా అట్లే పోసేస్తాం. ఈ టమాటా రసం అయితే భలే ఉంటుందండి ఇది. అండి సాల్ట్, తగినంత. నేను ఇంట్లో ఆ బాటిల్లో కొద్దిగా అయిపోవచ్చింది, అందుకని అట్లా వేసిన. ఇది చూసి మళ్ళీ మనం వాటర్ కావాల్సినంత వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయిందండి, ఇంకా వాటర్ కూడా ఏం అవసరం లేదు. ఇదే మాకు నైట్ డిన్నర్లోకండి రసము. అండి ఇందులోకి అప్పడాలు అయితే వేయించుకున్నా, రైసు, ఇదే అండి నైట్ డిన్నర్ ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత రసం మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఇట్లా పెట్టుకున్నామంటే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.